మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో పట్టు రైతులకు ప్రభుత్వ రాయితీ పనిముట్లను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 14 కోట్లు విడుదల చేసి పట్టు రైతులకు సబ్సిడీ పరికరాలు అందిస్తున్నట్లు చెప్పారు. త్వరలో హజ్ యాత్రకు వెళ్లే వారికి ఒంగోలు రిమ్స్ లో మెడికల్ చెకప్, వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి కూటమి ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పారు. సమస్యలు పరిష్కరించాలంటూ విశాఖలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 12వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యవర్గ సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56,136 మంది వైద్యులు ఆన్లైన్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో రైల్వే బ్రిడ్జిపై పెద్ద ప్రమాదం తప్పింది. బైక్పై బ్రిడ్జి దాటుతూ ఉండగా అకస్మాత్తుగా రైలు రావడంతో వాహనాన్ని వదిలేసి 2 వ్యక్తులు కిందికి దూకారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో రవి అనే వ్యక్తి అద్దె ఇంటి యజమాని ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఇటీవల జరిగిన చోరీ కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.